హాయ్ అండి. బ్యాచిలర్స్ ఎవరైనా సింపుల్గా వండుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కూరలు సింపుల్గా అయిపోయి తక్కువ ఖర్చుతో అవన్నీ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఇదిగోండి చిక్కుడుకాయ కూర వండుతున్నాను నేను. 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకొని పెద్ద ఉల్లిపాయలు లాంటివి ముక్కలు కోసుకున్నాను చక్కగా. ఇందులోనే ఉప్పు పసుపు వేసేసాను. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చాలా సులువండి. 1/2 కిలోకి చిక్కుడుకాయలకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాం అన్నమాట. పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ గ్లాస్ ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగిన వెంటనే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపాను. అలాగే ఈ 2 ఉల్లిపాయలు కోసాం కదా, ఈ పచ్చిమిర్చి వేసేసి అలాగే కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, అందులోకి మనం ఇంకేం వేయం, కారం ఒకటే వేస్తాము. ఎదుగోండి, పెద్ద టమోటాలు 3 టమోటాలు తీసుకున్నాను. చిక్కుడుకాయలు చక్కగా నీట్గా గిల్లేసుకొని ఇలాగ 2-3 సార్లు కడిగేసుకున్నాను. బ్యాచిలర్స్ సింపుల్గా ఇలా వండుకోండి, చాలా బాగుంటుంది కూర. ఏం లేదు, ఇప్పుడు ఈ మగ్గుతాయి కదా, ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఆ చిక్కుడుకాయ టమాటాలు కలిపి వేసేసుకోండి. కలిపి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అలా మగ్గించుకుంటూ ఉంటే మగ్గిపోతుంది. అప్పుడు కొద్దిగా కారం వేయండి. కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. చిక్కుడుకాయ మగ్గే దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. మ్యాక్సిమం చిక్కుడుకాయ ఆయిల్లో మగ్గబెట్టండి. ఆవిరి మీద అలా మూత పెట్టి మగ్గబెట్టేస్తే నీళ్ళు ఎన్నో పడవు. ఇలా చక్కగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం చిక్కుడుకాయ టమాటా వేసేసుకుంటాం. ఎంత సులువు అంటే అంత సులువు. ఇప్పుడు మనం చూడండి, చిక్కుడుకాయ టమాటా కలిపి వేసేసుకోండి. ఎందుకంటే కొన్ని టమాటాలు అయితే గట్టిగా ఉంటాయి, టమాటాలు తొందరగా మగ్గిపోతున్నాయి కాబట్టి నేను వేసేస్తున్నాను. లేదంటే టమాటా వేసి కాసేపు మగ్గబెట్టి మగ్గిన తర్వాత అప్పుడు నేను చిక్కుడుకాయలు వేస్తాను అన్నమాట. ఇప్పుడు అలా కాదు, మగ్గుతున్నాయి కాబట్టి ఏం అక్కర్లేదు. అలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటారు. తగినంత కారం వేసుకొని ఇంతే కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తారన్నమాట. ఇలాంటి కూరల్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టమాటా వేసిన కూరలో. ఇలా వేసుకొని చక్కగా మనం